మనం రిమూవ్ చేసేయాలి. ఇదిగోండి ఇవన్నీ రిమూవ్ చేసి కొమ్మలని ఉంటాయండి, నీటి కొమ్మలు. అంటే మన చేతుల మీద వంట చేస్తాం, వాళ్ళకి ఏం తెలుస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గార్డెన్లో అయితే మంచి హార్వెస్ట్ అయితే ఉందండి. అది కూడా మా శ్రీమతికి ఇష్టమైనటువంటి ఒక వెజిటేబుల్ అనమాట. మా శ్రీమతికి చాలా ఇష్టం. హార్వెస్ట్ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం రండి. శ్రీమతి గారు, మీకు నచ్చినవి హార్వెస్ట్ చేసుకోండి రండి. హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. ఈరోజు చక్కటి టమాటాలు హార్వెస్ట్కి వచ్చినాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో టమాటాలు. నారు వేసి వీటిని పెంచారు. మదనపల్లి టమాటాస్ అంటండి ఇవి. లాస్ట్ టైం వేసినప్పుడు అయితే మామూలు నాటు టమాటాలు వేసారండి. అవేమో చాలా పుల్లగా ఉండేవి. మాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో మా శ్రీవారు పులప తినరండి. నాకేమో పులప ఇష్టం, టమాటాలు అంటే ఇష్టం, టమాటాలు వేసిన కర్రీ అంటే చాలా ఇష్టం. మా శ్రీవారేమో పులప తినరు. అందుకు చాలా ఇబ్బంది అయిపోద్దండి మాకు ఇంట్లో అయితే. అయినా తెలియకుండా మిక్సీ చేసి వేసేస్తానులేండి, పేస్ట్ వేసేస్తాను. మన చేతుల మీద వంట చేస్తాం, వాళ్ళకి ఏం తెలుస్తుందండి. కానీ పుల్లగా ఉందని ఒక్కొక్కసారి చాలా గొడవ చేస్తూ ఉంటారు కర్రీ. ఇవైతే ఇలా చక్కగా కోసేస్తున్నాను, కానీ 4 months కష్టపడి పెంచితే ఈ స్టేజ్కి వచ్చినాయండి ఇవి. నేను చక్కగా హార్వెస్ట్ చేస్తున్నాను, కానీ మా శ్రీవారు చాలా కష్టపడతారండి. కష్టపడి పెంచితే ఈ స్టేజ్కి వచ్చి మనకి హార్వెస్ట్కి వస్తే 4 months కష్టమండి ఇవి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చాలా కాయలు వచ్చినాయి. నాటు టమాటాలు అయితే చాలా పుల్లగా ఉంటున్నాయండి. మంచిది కానీ అది హెల్త్కి చాలా పుల్లగా ఉంటున్నాయని నేను ఈ టమాటాలు వేయమన్నాను అన్నమాట, పెద్ద టమాటాలు. నాటు టమాటాలు అయితే మనకి చాలా ఈల్డింగ్ వస్తుందండి. వీటిలో మైనస్ ఏంటంటే చూడండి, ఒక్కసారి కాపు వచ్చిందండి, ఒక్కసారి ఇల్లు తీసుకున్నాం, ఇంకా చూడండి మొక్కలు ఎలాగా వాడిపోయినాయో. మళ్ళీ ఇవి రీకన్స్ట్రక్షన్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. మళ్ళీ పోషకాలు ఇచ్చి మళ్ళీ వీటిని గ్రోత్ చేయాలి. చూడండి ఎలా అయిపోయినాయి. అవి అయితే మాత్రం చాలా కాలం వచ్చినాయండి నాటు టమాటాలు. చాలా బాగా వస్తాయి నాటు టమాటాలు అయితే. చాలా కాయలు ఉన్నాయండి, ఇంకా పచ్చిగా ఉన్నాయి. ఇగోండి చూడండి, చాలా పచ్చికాయలు ఉన్నాయి. ఓన్లీ ఇప్పుడు పండినవే కోస్తున్నాను. మా రాక్సీ చూడండి ఇలా చూస్తుందో. నీకేం వేయను, అస్తమాటు టమాటాలు తింటావు నువ్వు. ఇదిగోండి ఇంకొక చెట్టు ఇది. ఈ చెట్టు చూడండి చాలా కాయలు ఉన్నాయి. దీన్ని చాలా కాయలు పూత మొత్తం చెట్టు విరబూసేసిందండి. చాలా ఉన్నాయి. ఇవి నెక్స్ట్ వీక్ వస్తాయి, నెక్స్ట్ వీక్ హార్వెస్ట్కి వస్తాయి ఇవి. ఇవిగోండి ఈరోజు వచ్చిన టమాటాలు. మా శ్రీవారు నా ఫేవరెట్ వెజిటేబుల్ అన్నారు కదా, ఈ టమాటాలేనండి. ఎందుకంటే టమాటాల దగ్గర మా ఇద్దరికి ఫైట్ జరుగుతూ ఉంటుంది. పులిపేసేసో టమాటాలు కూరలోనే అంటారు, నేను వేయలేదంటాను. అందుకని అలా అన్నారు మా శ్రీవారు. మా శ్రీమతికి ఇష్టమైన వెజిటేబుల్ అని. ఇదిగోండి చూడండి బార్బడోస్ చెర్రీస్, చాలా కాయలు చక్కగా ముగ్గిపోయినాయండి. నా ఫేవరెట్ బార్బడోస్ చెర్రీస్. ఇదిగోండి చాలా పక్షులు తినేస్తున్నాయి. బా చాలా కాయలు ఉన్నాయండి వీటి. ఇవి హార్వెస్ట్ అయిన తర్వాత చేసుకున్నాను. చూసారా, ఇదిగోండి ఇది పెరుగు తోటకూర ఇందులో వచ్చిందండి. అవే పడి మొలిసి వచ్చిన మొక్కలండి ఇవి, విత్తనాలు పడి. ఇక్కడ ఒకటి ఉంది పెద్దదే. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా పెద్ద. ఇది కాడ కూడా వండుకోవచ్చు, పచ్చి రొయ్యలు కానీ ఎండు రొయ్యలు కానీ వేసుకుని. ఎంత బాగుందో పెరుగు తోటకూర. అబ్బా హెల్దీగా. చిక్కుడుకాయలు చూడండి, 1 week అయింది హార్వెస్ట్ చేసి, మళ్ళీ ఎంత చక్కగా వచ్చేసినాయో. ఇదిగోండి ఇది టమోటా, ఇది కూడా మదనపల్లి టమోటానే. యాక్చువల్గా ఇది ఏంటంటే ప్రూనింగ్ చేయకుండా ఉంచానండి, అంటే వీడియోలో చూపిద్దామనేసి చేయకుండా ఉంచాను అనమాట. యాక్చువల్గా ఇది కూడా ఒకసారి ఆరు వేసినటువంటి మొక్కలేనండి. కానీ ఇది 2 months తర్వాత ఈ 3 మొక్కలు మొలకెత్తినాయండి. ఇందులో నారు వేసిన 2 months తర్వాత మొలకెత్తినాయి. అవి ఫస్ట్ మొలకెత్తినాయి, మరి 2 months తర్వాత మొలకెత్తినాయి. నాకు చాలా విచిత్రంగా ఉంది, నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంక ఇవి నారు తీసి పక్కన పాతలేదండి, అంటే ట్రయల్, అంటే నారు డైరెక్ట్గా పెడితే కాయవా అన్న ఫీలింగ్ తోటి ఉంచాను. ఆల్రెడీ పూత స్టార్ట్ అయింది. ఇది మనం ప్రూనింగ్ ఎలా చేయాలి టమాటా అన్న దాని మీద అయితే నేను చూపించాలనుకుంటున్నాను. ఇదిగోండి
ఈ చెట్టు అయితే చూడండి, చెట్టు టమోటా. ఏ, ఇదైతే చూడండి ఎంత గుబురుగా వచ్చిందో. ఇవి చాలా మధ్యలోంచి చిన్న చిన్న కొమ్మల కింద వచ్చినాయి. ఈ కొమ్మల్ని మనం రిమూవ్ చేయకపోతే మనకైతే పూత ఎక్కువగా రాదు, కాయ కూడా సైజు తయారవదు. ఎందుకంటే బలమంతా ఇవి లాగేసుకుంటాయి. తద్వారా మనం మంచి ఈల్డింగ్ అయితే తీసుకోలేమన్నమాట. దీనికి అసలు మొత్తం మూసింది. ఈ కిందన ఉన్నటువంటి భాగం ఎండపడి పరిస్థితి లేదు. వీటిని కొమ్మలు ఏవైతే కొమ్మలు ఉన్నాయో ఈ కొమ్మలను అయితే మనం రిమూవ్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి, చిన్న చిన్న కొమ్మలు అయితే కింద నుంచి వస్తున్నాయి. ఇవి చూడండి, ఇవి కూడా మనం ఖచ్చితంగా రిమూవ్ చేయాలి. ఇవి గనక ఎంకరేజ్ చేసామంటే ఈ మొక్క ఏదైతే ఈ టమాటా మొక్క ఉందో ఇదైతే పైకి బలంగా ఎదగదు, గ్రోత్ ఆగిపోతుంది. సో వీటిని ఖచ్చితంగా మనం రిమూవ్ చేసేయాలి. ఇదిగోండి ఇవన్నీ రిమూవ్ చేసేయాలి. ఇదిగోండి ఇక్కడ ఒకటి వచ్చింది. వీటి ఉపయోగం అయితే మనకు ఉండదు, మొక్క అయితే పైకి వెళ్ళదన్నమాట. ఇదిగోండి ఇక్కడి నుంచి ఒక కొమ్మ వచ్చింది కింద నుంచి, ఇది పెద్ద బలంగా లేదు. ఇదిగోండి దీన్ని రిమూవ్ చేసుకోవడం వల్ల చక్కగా మనకి ఎండ తగులుతుంది, మనం మొక్క బలంగా తయారవుతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎన్ని కొమ్మలు వచ్చేసినాయి. మీకు కొన్ని నీటి కొమ్మలని ఉంటాయండి. నీటి కొమ్మలు అంటే కొంచెం అదో టైపు గ్రీనరీగా ఉంటాయి. ఇదిగోండి ఆకు చూడండి, ఇది దీనికి డిఫరెన్స్ చూడండి. ఇది ఒక టైపు రంగులో ఉంది, ఇది ఒక టైపు రంగులో ఉంది, లైట్ గ్రీన్ అనమాట. ఇది దీనివల్ల ఇదైతే మొక్కని సరిగ్గా అబ్జర్వ్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. దీనివల్ల మొక్క గ్రోత్ అంతా ఆగిపోతుంది, మొత్తం కొమ్మలు కాదు బలమంతా ఈ ఆకు తీసేసుకుంటుంది. ఇలాంటివి అబ్జర్వ్ చేసుకోండి, తెలిసిపోద్ది. మనం ఇలా చూసిన వెంటనే ఈ ఆకు తెలిసిపోద్ది మనకి. సో ఇలాంటివి చూసుకుని ఇలాంటివి కూడా ఖచ్చితంగా మనం రిమూవ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడి నుంచి కొమ్మ ఇది బలంగా వస్తుంది, దీన్ని ఉంచుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని తీసేయాలి. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి వస్తుంది, దీన్ని ఉంచుకోవచ్చు మళ్ళీ. అంటే ఇది బలంగా లేకపోతే ఇది రిమూవ్ చేసేయచ్చు. సో ఇది బలంగానే ఉంది కాబట్టి ఇది ఉంచుకోవచ్చు. ఇదిగోండి ఈ రెండు కొమ్మలు వచ్చినాయి, వీటిని అయితే కట్ చేయకూడదు, ఈ రెండు కూడా బలంగానే తయారవుతున్నాయి. సో ఇలా అయితే మనము టమాటా మొక్కల్ని ప్రూనింగ్ చేసుకుని మనం పెంచుకోగలిగితే మనం ఆశించినటువంటి ఫలితాలు ఎక్కువగా అయితే మనం తీసుకోవచ్చు. అలాగే వీటికి ఎక్కువగా మిల్లీబగ్స్ ఎఫెక్టే ఉంటుందండి. అంతకు మించి టమాటాకి పెస్ట్ బీభత్సంగా పట్టే పరిస్థితి అయితే ఏమీ ఉండదు. మనం హ్యాపీగా పెంచుకోదగ్గ మొక్క ఏదన్నా ఉందంటే అందులో ఒకటి టమాటా అండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు, అసలు ఇబ్బంది ఏమీ ఉండదు. ఇదనమాట అండి ఈరోజు వీడియో. అయితే టమాటా మొక్కలు ప్రూనింగ్ చేసుకుని చక్కగా పెంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇదిగోండి ఈ కుండీలన్నిటిలో కూడా మొత్తం చివరి వరకు 13 రకాల విత్తనాలు అయితే పెట్టానండి. చూడాలి, 2 days అయింది విత్తనాలు పాతి, చూడాలి ఎలా వస్తాయో. అలాగే చాలామందికి అయితే సీడ్స్ పంపలేదండి నేను. సంక్రాంతి కానుకగా సంక్రాంతికి మీకు సీడ్స్ అందేలాగా అడిగిన వారందరికీ కూడా సీడ్స్ అయితే పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా సంక్రాంతిలోపు మీరు నన్ను అడిగిన సీడ్స్ అన్నీ అందరికీ పంపిస్తాను. నోట్ చేసుకున్నాను, అన్నీని అందరికీ పంపిస్తాను. లేట్ అయినందుకు సారీ అండి, ఏమి అనుకోవద్దు ఎవరు. మరి ఈరోజు వీడియో అయితే టమాటా మొక్క కేరింగ్ అలాగే హార్వెస్ట్. చూడండి ఎన్ని టమాటాలు వచ్చినాయో, అలాగే చూడండి ఎంత బాగుందో పెరుగు తోటకూర. మరి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.